నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలు వద్దు అని చెప్పి చంద్రబాబు గారు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షిద్దామనేసరికి కొంచెం టీడీపీ కార్యకర్తల్లో ఒకంత నిరుత్సాహం వచ్చింది. కానీ మొన్న ఈ మధ్య టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు స్పెషల్గా దీనికోసం, ఎవరైతే ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళ కోసం. అలాగే ఇప్పుడు తోట చంద్రయ్య కేసును కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి సిఐడికి అప్పగించారు అంటున్నారు. ఎలా ఉండబోతుందంటారు సార్? అంటే అప్పట్లో దీనిపైన కేసులు పెడితే పట్టించుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా దీంట్లోకి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉందా? ఇంక ఇలా ఎంతమంది ఇలా కేసులు అప్పగించాల్సిన వాళ్ళు ఇంకెన్ని ఉన్నాయంటారు? ఇంకా చాలా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో చేయించిన నేరాలు అన్నీ ఇన్ని కాదు, ఒకటి కాదు. ఇప్పుడు ఈ తోట చంద్రయ్య కేసు తీసుకుంటే, తోట చంద్రయ్య కేసులో ఏం జరిగింది ఏంటంటే, అక్కడ ఆ విలేజ్లో మొత్తం ఈ వైసీపీ మూకలు చెలరేగిపోయి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ చూసుకొని మొత్తం తెలుగుదేశం పార్టీని అక్కడ నిర్మూలిద్దామన్న ప్లాన్ వేశారు. ఆ నిర్మూలించే ప్లాన్లో భాగంగా చాలామందిని సరెండర్ చేసుకున్నారు. కొంతమంది పల్నాడు జిల్లా వదిలిపెట్టి పారిపోయారు. చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు. చాలా ఎంత దారుణం అంటే, అప్పట్లో తెలుగుదేశం పార్టీ దీని మీద ఒక ఉద్యమం కూడా చేసింది. ఆ ఉద్యమం చేసినప్పుడు చలో పల్నాడు కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి బయటికి రాకుండా తలుపులు తాళ్ళు పెట్టి కట్టేసి పోలీసులు మొత్తం అసలు చంద్రబాబు నాయుడిని బయటికి రానివ్వలేదు ఇంట్లో నుంచి. చలో పల్నాడు కార్యక్రమం తీసుకున్నప్పుడు పల్నాడు జిల్లాలో మొత్తం, అంటే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం, గురజాల అసెంబ్లీ నియోజకవర్గం మరి ముఖ్యంగా ఈ 2 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు సానుభూతిపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి. వాళ్ళందరి కోసం తెలుగుదేశం పార్టీ గుంటూరు నగరంలో ఒక క్యాంపుని ఏర్పాటు చేసి చాలా కాలం పాటు క్యాంపు నిర్వహించింది. అంటే మామూలుగా బంగ్లాదేశ్ శరణార్థులు, మయన్మార్ శరణార్థులు, ఇట్లా విదేశాల నుంచి వచ్చేసిన శరణార్థుల్ని కాపాడినట్టుగా పల్నాడు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళని, శరణార్థుల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజున అధికార మదంతో విర్రవీగిన ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దుష్కృత్యం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో తోట చంద్రయ్య ఉన్న ఊళ్ళోనే ఉండి తెలుగుదేశం పార్టీ జెండాని మోస్తున్నాడు అన్న కారణంతో గొంతు మీద, మొత్తం గుండెల మీద కూర్చున్నారు. మీకు ఇంకా ఇప్పటికీ ఆ దృశ్యం కళ్ళ ముందర కనపడుతూనే ఉంది. అక్కడ వాళ్ళు తీస్తుంటే ఫోటోలు కూడా తీశారు అక్కడ ఉన్న స్థానికులు. అంత కిరాతకంగా చంద్రయ్యని పట్టుకొని తెలుగుదేశం పార్టీ మారమని చెబితే నేను మారను అన్నాడు. మారను అంటే ఒక్కసారి జై జగన్ అను అని చెప్పి గొంతు మీద గుండెల మీద ఒకడు కూర్చొని గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అను నిన్ను వదిలేస్తా అంటే ఆ తోట చంద్రయ్య జై చంద్రబాబు అంటూనే ఉంటే కోడిని కోసినట్టు కోసేశారు, గొంతు కోసేశారు తోట చంద్రయ్య. అంటే ఇంత అమానుషంగా నీకు ఎక్కడా జరగదు ప్రపంచంలో, ఎక్కడా కూడా రాజకీయ అంటే వ్యక్తిగత కారణాలతోటి ఇటువంటి హింస జరగటానికి అవకాశం ఉంది. కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉండటం, లేకపోతే ముఠా తగాదాలు ఉండటం, లేకపోతే అక్రమ సంబంధాల కారణంగా హత్యలు జరగటం, ఇటువంటివన్నీ చూసాం. కానీ కేవలం రాజకీయ కక్షతోటి ఒక వ్యక్తి గుండెల మీద కూర్చొని కొడవలతోటి గొంతు కొయ్యటం అనేది మనం పల్నాడు జిల్లాలో చూసాం. వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్య కేసు అది. అటువంటి అసలు దురాగత, దాన్ని ఇంకా ఏ వర్డ్స్ తోటి మనం దాన్ని వివరించాలో తెలియదు. అంత కిరాతకమైన చర్యకి పాల్పడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పోలే చవాడికి ఏదో గొంతు కోసారు, ఒకటిదే కదా గొంతు కోసింది అన్నారు.
అంటే ఆ టైపులో వ్యవహరించాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున వెళ్ళి ఆ ఊరికి వెళ్తుంటే పోలీసులు వద్దన్నారు, వారించారు. వద్దండి, మేము అక్కడ చాలా టెన్షన్ ఉంది, మీకు కూడా ప్రమాదం అంటే, నా కార్యకర్త చనిపోయిన తర్వాత ఇంకా నాకు ప్రమాదం ఏంటి, నాకు అదే ప్రమాదం అని చెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళి తోట చంద్రయ్య పాడె మోసాడు. పాడె మోసి అక్కడ నిజంగా నాకు తెలిసి కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏడ్చినంతగా ఏ రోజున ఏడవలేదు. ఒక కార్యకర్త జై చంద్రబాబు అంటూ ఉండంగా గొంతు కోశారు. ఎంత కిరాతకమైన చర్యను చూసి ఆయన చెలించిపోయాడు, నిజంగా చెలించిపోయి. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రాష్ట్రం మొత్తం అట్లాగే ఉన్నది పరిస్థితి. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. మీకు మామూలుగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెడితే మధ్యలో అతను రేపల్ల దగ్గర అయితే ఒక పిల్లాడు 12 ఏళ్ల పిల్లాడిని, అమర్నాథ్ గౌడ్ అతని పేరు, ఆ పిల్లాడు వాళ్ళ అక్కయ్యని గొడవ చేస్తుంటే మా అక్కని గొడవ చేస్తారా అని అడిగితే ఈ వైసీపీ లంపెన్ ఎలిమెంట్స్ గంజాయి మత్తులో ఉండి ఆ పిల్లాడు ట్యూషన్కి వెళ్ళి వస్తూ ఉంటే పొలాల్లో పట్టుకొని ఆపి నోట్లో కాగితాలు గుక్కి కిరసనాయిలు పోసి తగలబెట్టారు. అసలు ఒక్కటి కాదు, ఇటువంటి కిరాతకమైన అంటే ఈ బ్యాచ్ గంజాయి మత్తులో జగన్మోహన్ రెడ్డి గంజాయి మొత్తం పండించి వదిలేవాడు. ఈ వైసీపీ ముఠాలన్నీ లంపెన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ గంజాయి తాగి ఆ మత్తులో మహిళల్ని ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఉండేది. ఎదుటి వాడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే వాడు ఒక్కొక్క వీడియో రిలీజ్ చేసేవాడు గంజాయి మత్తులో ఉండి. నాకు ఒక వీడియో బాగా గుర్తు. వాడు ఒకడు ఓపెన్ టాప్ జీప్ మీద ఎక్కి అరే అని బూతులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అసలు మామూలుగా బూతులు తిడుతూ ఉండి ఆ వీడియోని వాడు షూట్ చేసి వీడియోని వదిలేడు. వాడు అంటే మొత్తం భయభ్రాంతులకు గురి చేయాలనేది మనం చూసాం. పొంగనూరులో ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇద్దరు సైకిల్ యాత్ర పెట్టుకొని సైకిల్ పోతూ ఉంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడు ఒకడు వాళ్ళని ఆపి బట్టలు పొదిసి కొట్టాడు. అటువంటి సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, అసలు భయంకరంగా రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. అందులో తోట చంద్రయ్య కేసుని తీసి మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయాలని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా మానవతావాదుల తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరగకూడదు. రాజకీయ కక్షలు కార్పణ్యాలు వాటితోటి గొంతులు కోయటం మొదలు పెడితే ఈ కిరాతక మూకలు ఎక్కడ ఆగాలి? గంజాయి మత్తులో వాళ్ళు చేస్తున్న పనులకి అంతం దీనికి అంతం పడాలి. అందుకనే మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఇంతకాలం ఇదే ఒక రకంగా నిరుత్సాహం ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకోవటం లేదు. ఈ కిరాతక మూకల్ని ఒకడు చూసాం కదా, మనం ఆ పిడుగురాళ్ళలో ఉంటాడు ఒకడు, ఆడు అయితే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇంతలో దొంగపెట్టి కొట్టాడు. లోపల వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అక్కడ. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి పిడుగురాళ్ళ మున్సిపాలిటీ చైర్మన్ చేశాడు. అటువంటి అంటే ఒక గూండాని, ఒక రౌడీని, ఒక దుర్మార్గుడిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపటానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి పదవి ఇస్తావు నువ్వు, రాజకీయ పదవి. ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు? అందుకనే ప్రజలు గుణపాఠం చెప్పారు కానీ, జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పారు కానీ, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇంకా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండటం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముందరికి వచ్చి తోట చంద్రయ్య కేసుని మళ్ళీ రీఓపెన్ చేసింది. అట్లాగే అమర్నాథ్ గౌడ్ కేసుని రీఓపెన్ చేయాలి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం
ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేశానని అతనే ఒప్పుకున్నాడు. ఆ కేసుని మళ్ళీ ఇచ్చేయాలి, బెయిల్ కూడా రాకూడదు ఇటువంటి వాళ్ళకి. డాక్టర్ సుధాకర్ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి. ఇటువంటివన్నీ కూడా ఇటువంటి చాలా ఉన్నాయి. కిరణ్ అని చీరాల్లో ఒక అతను ఒక ప్రశ్న మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటే కొట్టి చంపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇంకొక అతను ఇసుక రవాణా చేస్తుంది అడ్డుకుంటే కొట్టారు, గుండు చేయించారు, శిరోముండనం చేయించారు. ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు. ఈ కేసులన్నిటి మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఈ కేసుల్ని సత్వరం పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇప్పటికీ తోట చంద్రయ్య కేసుని రీఓపెన్ చేసినందుకు మాత్రం మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.